హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న ఈ వ్లాగ్ వచ్చేసి మన నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు సంబంధించిన గంధం అంటే సందల్ అనేది ఎలా రెడీ అవుతుంది, అది ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకువెళ్తారు, దాని సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అన్న దాని గురించి డీటెయిల్గా వీడియో చేశాను. అండ్ మీ అందరికీ ఇప్పటిదాకా ఉన్న వీడియోస్లో జస్ట్ అక్కడ బారాషాహిద్ దర్గాలో ఉండే యాక్టివిటీస్ మాత్రం, అలా రొట్టెలు ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఆ దర్గా ఏంటి మొత్తం చూపిస్తారు. కానీ ఈ ముందర జరిగే ఈ వర్క్ అంతా కూడా, ఈ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఎవరు చూపించారు నాకు తెలిసి. నేనైతే దీన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ కంప్లీట్లీ రొట్టెల పండుగకు సంబంధించిన దర్గాకి సందల్ అంటే గంధం అనేది 12 బిందెల్లో తీసుకెళ్తారు. ఆ 12 బిందెల్లో 2 బిందెలు అనేవి మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర దీనికి సంబంధించిన ఒక బ్యాండ్ మేళం అయితే రెడీ చేశారు ఆయన. అండ్ ఆ బ్యాండ్ మేళం ఎలా ఉంది, అసలు దాని సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చూసేయండి. ఇక్కడ నుంచి నేను వీడియో నాయిస్ అనేది కంప్లీట్లీ అలానే పెట్టేస్తున్నాను. నా వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ నుంచి ఉండదు. కంప్లీట్లీ ఒక 5 minutes వరకు కంప్లీట్లీ ఈ బ్యాండ్ మేళం ఎలా ఉందో మీరు చూసేయండి. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద బ్యాండ్ మేళం.
సో అదన్నమాట. చెవులైతే నాన్ స్టాప్‌గా పగిలిపోయాయన్నమాట. కంప్లీట్‌లీ అక్కడే ఉన్నాను. ఆ బ్యాండ్ మూలం మోగించేంత వరకు. అండ్ దాని తర్వాత అసలు ఇక్కడుంటే కాసేపు పనవ్వదు, మన చెవులు పనిచేయవని చెప్పేసి అలా సరదాగా బయటికి స్టార్ట్ అయిపోయాను. నేనొచ్చేసింది మాగుంట లేఅవుట్లో మినీ బైపాస్ రోడ్‌కైతే వచ్చేసాననమాట. నార్మల్‌గా మనకి ఏదైతే గాంధీ బొమ్మ సర్కిల్ దగ్గర నుంచి నియర్లీ వేదాయపాలెం వరకు ఫుల్ ట్రాఫిక్ అనమాట. కానీ ఇటువైపు మినీ బైపాస్‌లో ఎలాంటి ట్రాఫిక్ లేదు. సో అక్కడ ఒక రౌండ్ వేసేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు కోటమిట్ట. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సంబంధించిన 2 బిందెలు, అదేవిధంగా రిమైనింగ్ 10 బిందెలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్స్, పీపుల్స్ మన నెల్లూరులో తీసుకుంటారనమాట. లైక్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా అన్ని బిందెలు ఇక్కడ కోటమిట్ట దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తారు మసీదుకి. అండ్ అక్కడ నుంచి ఆ గంధం అనేది బై వాక్ కోటమిట్ట నుంచి బారాషాహిద్ దర్గా వరకు తీసుకెళ్తారనమాట. అండ్ ఇదంతా కూడా వచ్చేసి మనకి కోటమిట్ట ఏరియా. అండ్ ఫుల్లీ లైట్స్తో ఫుల్లీ డెకరేట్ చేసేసి చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ మొహరం వైబ్స్ అయితే లిటరల్లీ ఇక్కడ చాలా మంచిగా కనిపిస్తాయి. అండ్ దట్టు మన రొట్టెల పండుగ అనేది స్టేట్ వైడ్ మంచి ఫేమస్ అయింది. అండ్ రాష్ట్ర పండగ కూడా గుర్తింపు వచ్చింది మన రొట్టెల పండగకి. సో గంధం అనేది మన కోటమిట్ట నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. భారీ ర్యాలీగా అండ్ బ్యాండ్ మేళాలతో చాలా గ్రాండ్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి కోటమిట్ట సెంటర్, నెక్స్ట్ వచ్చేసి మనకి పెద్ద బజార్ సెంటర్, దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర సెంటర్, అండ్ దాని తర్వాత మా ఏరియాలో లైక్ ఏదైతే విఆర్సి సర్కిల్ ఉంటుంది కదా, కొంచెం ముందరకు వస్తే మనకి లీలా మహల్, కొంచెం దాటి వస్తే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే దారి అనమాట. అక్కడ ఫోర్ జంక్షన్ ఉంటుంది. సో అక్కడ జంక్షన్ దగ్గర ఈ మొత్తం అంతా కూడా టపాసులు చాలా గ్రాండ్గా పేలుస్తున్నారు. అండ్ మన షాప్ కూడా అక్కడే. అండ్ మన షాప్ ముందర నుంచే మనకి ఏదైతే గంధంకి సంబంధించిన 12 బిందెలు ఉన్నాయో 12 మంది బారా షహీద్లకి అండ్ ఇక్కడ నుంచి ఈ గంధం అనేది తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ గుర్రం మీద ఉన్నాడు చూసారా, రెడ్ ఫ్లాగ్ పట్టుకొని, తను వచ్చేసి మా అన్నయ్య కొడుకు అనమాట. అండ్ లోపల ఇంకొక అన్న కొడుకున్నాడు. సో తనైతే బిందె క్యారీ చేస్తున్నాడు అనమాట గంధంకి సంబంధించింది. మేమైతే బై వాక్ కాకుండా డైరెక్ట్గా బైక్స్ వేసేసుకొని దర్గా దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. యాక్చువల్లీ బైక్స్, కార్స్ వాటికి వేటికి కూడా అలవ్ లేదనమాట. మనకి బట్వాడిపాలెం సెంటర్ దగ్గర నుంచి మొత్తం ఆపేస్తారు బైక్స్. అండ్ దర్గాకు వచ్చి అన్ని దారులు కూడా బ్యారిగేడ్స్ అని ఫుల్గా పెట్టేస్తారు. ఎందుకంటే పబ్లిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మా దగ్గర వెహికల్ పాసెస్ ఉన్నాయి. దాంతో అదేవిధంగా మేము ఈ గంధంకి సంబంధించిన పూల్ చద్దర్ అంటారు, అంటే పూలతో నిండిన ఒక దుప్పటి లాంటిది అండ్ బారాషాహిద్లకు సమర్పించడానికి, అది క్యారీ చేసుకుని మేము వెళ్ళాలి లోపలికి. అవన్నీ కూడా మనకి వెనకాల కార్లో వచ్చేస్తున్నాయి. మేమైతే బైక్ మీద ఇక్కడికి వచ్చేసాము. అండ్ పబ్లిక్ అయితే మామూలుగా లేరు. అండ్ ఇది జరిగేది సెకండ్ డే నైట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నియర్లీ ఇప్పుడు టైం అయితే నాకు తెలిసి 1 o'clock పైనే అవుతుంది, 2 o'clock దగ్గరగా. అండ్ ఈ టైంలో ఆ గంధం అనేది బారాషాహిద్ దర్గాకి తీసుకొచ్చారు. ఇదిగోండి ఇప్పుడు దింపుతున్నారు చూడండి బిందెలు అనేవి. 12 మందికి 12 బిందెలు అనమాట గంధం తీసుకొచ్చారు. సో ఒక్కొక్కరు నీట్గా దిగేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈద్గా దగ్గరికి తీసుకెళ్తారు వీటిని. అండ్ యాక్చువల్లీ తెలుసా, ఇక్కడ దాకా రావడానికి కూడా చాలా పెద్ద టాస్క్ అనమాట మాకు. ఎందుకంటే వీళ్ళైతే నార్మల్గా బిందెలు ఉన్నాయి కాబట్టి ఆ వెహికల్కి అలా ఉంది. కానీ వెనకాల ఎంతమంది పబ్లిక్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ గేట్ 1 నుంచి అయితే లోపలికి అలౌ చేయరు. కంప్లీట్లీ రోప్స్తో పెట్టేసి పోలీసులు అయితే ఫుల్ బందోబస్తు పెట్టేస్తారు లోపలికి ఎవరు రాకుండా. మేమైతే తోసుకుంటూ వచ్చేసాము, ఎందుకంటే మేము ఏదైతే పూల్ చదర్ ఉందో దాన్ని క్యారీ చేయాలి. సో అందువల్ల మేమైతే లోపలికి వచ్చేసాము. అండ్ అక్కడ రెడ్ షర్ట్ వేసుకున్నారు కదా మా అన్నయ్య అనమాట. సో ఆయన వచ్చేసి 2 బిందెలు అనమాట వాళ్ళ ఇంటి నుంచి. ఇందాక బ్యాండ్ మేళం అంతా కూడా జరిగింది కదా, సో మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే జరిగింది. యాక్చువల్లీ అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి కంప్లీట్లీ 3 బిందెల గంధం అయితే వెళ్ళాలి. కాకపోతే 2 వచ్చాయన్నమాట. అందులో ఒకటి వచ్చేసి మేరాస్ తీసుకెళ్తున్నాడు, ఇంకోటి వచ్చేసి ఫర్దీన్ తీసుకెళ్తున్నాడు. అండ్ ఇద్దరు కూడా డాక్టర్స్ అనమాట. మేమైతే వెనకాల పూల్ చదర్ అయితే ఉందో అది క్యారీ చేసుకుంటూ తీసుకొచ్చేసాము ఇప్పుడు ఈద్గా దగ్గర. అండ్ ఇక్కడ ఈద్గా దగ్గర నుంచి మళ్ళీ మనం దర్గా లోపలికి తీసుకెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి 12 మంది కూడా బిందెలు తీసుకొచ్చి కూర్చునేస్తారు చాలా చక్కగా.
సో ఇప్పుడు బ్యాక్డ్రాప్లో నెల్లూరులో ఉన్న టాప్ లీడర్స్ అందరూ కూడా వచ్చేస్తున్నారు. ఒకటి వచ్చేసి గిరిధర్ అన్న వచ్చేసారు, అండ్ సమీబాయ్ వచ్చారు, అండ్ అదేవిధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లొకేషన్స్ నుంచి ఎవరైతే పీఠాధిపతులు ఉంటారో వాళ్ళందరూ వచ్చేసారు. సో వాళ్ళందరూ నేను లైన్గా మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు మీకు వీడియో ఫ్రేమ్లో కనిపిస్తున్నది మా ముసవీర్ అన్న, దాంతోపాటు మెహరాజు. అండ్ మెహరాజ్ వచ్చేసి మెయిన్ గంధం బిందె ఏదైతే ఉందో అది దర్గా లోపలికి తీసుకొచ్చేస్తాడు. అండ్ ఇక్కడ గిరిధర్ అన్న, దాంతోపాటు ఆయన పక్కన కడప పీఠాధిపతి మనకి ఆరిఫుల్లా హుసేని గారు వచ్చేసారనమాట ఇక్కడికి. ఎవ్రీ రొట్టెల పండుగకి ఈయన ఖచ్చితంగా మన నెల్లూరుకి అయితే వస్తారు. అండ్ ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ ఇప్పుడైతే మనము ఎవరైతే ఈ బారా షాహిదులు ఉన్నారో వాళ్ళ కోసము దువా అయితే చేస్తామన్నమాట. అండ్ దువా చేసి వాళ్ళకి నివాళులు అయితే అర్పిస్తాము. సో ఆల్మోస్ట్ అంతా కూడా గంధంకి సంబంధించిన యాక్టివిటీస్ అక్కడ జరుగుతున్నాయి. అండ్ నేనైతే మీకు ఒకసారి చూపించేస్తాను చూడండి. ఎందుకంటే తర్వాత ఈ దర్గా ఫుల్ రష్ ఉంటుంది. మార్నింగ్ 6 తర్వాత ఓపెన్ చేసేస్తారు, మళ్ళీ ఫుల్ రష్. అసలు దర్శనానికి వీళ్ళకి ఆల్మోస్ట్ క్యూ లైన్లో 2-3 గంటలు కూడా నిలబడాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అంత క్రౌడ్ అయితే వచ్చేస్తుంది. సో ఒకసారి మీ అందరికి చూపించేస్తాను దర్గా లోపల బిఫోర్ గంధం అనేది ఎలా ఉంటుందో. ఇప్పుడు గంధం వన్స్ అక్కడ మొత్తం దువా చేసేసి వీళ్ళ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ గంధం కోసము చాలా ఫైట్స్ జరుగుతాయి. అండ్ లక్కీలీ మాకు ఎలాంటి హడల్ లేకుండా మా అన్నయ్య వాళ్ళు అండ్ తమ్ముడు అందరూ ఉన్నారు కాబట్టి గంధం అయితే కొంచెం దొరికింది మాకు. అసలు ఈ రొట్టెల పండుగ అంటే ఏంటి, అసలు దీని విశేషత ఏంటి, ఇవన్నీ కూడా నేను ఒక్కసారి ఒక బ్రీఫ్గా చెప్పేస్తాను. అదేంటంటే మనకి ఇస్లాంలో ఉన్నవి 2 పండుగలు, ఒకటి రంజాను, రెండోది బక్రీద్. అంటే రొట్టెల పండుగ అనేది ఎక్కడ పండుగ అని చెప్పి ఇస్లాంలో లేదు. కానీ నెల్లూరులో మాత్రము కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరూ కలిసి ఐక్యంగా చేసుకునే ఒక పండుగ రొట్టెల పండుగ. ఈ రొట్టెల పండుగలో ఫర్ సపోజ్ చెప్పాలంటే నేను ఈ సంవత్సరము ఏదైనా కోరిక కోరుకున్నాను. ఆ కోరుకొని నాకు నెరవేరితే మళ్ళీ వచ్చే సంవత్సరము నేను ఇక్కడికి వచ్చి ఆ మొక్కుని నేను తీర్చుకుంటాను అని చెప్పేసి ఒక మొక్కుకుంటారు. సో అప్పుడు మనకి ఆ సంవత్సరంలో ఆ కోరిక తీరింది. ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, ఈ సంవత్సరం నేను ఒక ఇల్లు కొనాలనుకున్నాను, కొనేసాను. అప్పుడు నేను నెక్స్ట్ సంవత్సరం వచ్చి ఆ కోరికని తీరిపోయింది కాబట్టి మొక్కు తీర్చుకుంటాను. అప్పుడు ఒక రోటీ తీసుకొచ్చి ఎవరికైతే నీడ్ ఉందో ఆ కోరిక కోరుకుంటారు యువతల వాళ్ళకి నేను అది ఇవ్వాలి. సో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయి అని చెప్పేసి చాలామంది ప్రగాఢంగా నమ్ముతున్నారు. సో వాళ్ళకి జరుగుతున్నాయి కూడా. సో ఆ నమ్మకం ప్రకారంగా ఇక్కడే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రొట్టెల పండుగ అనేది చేస్తున్నారు. అండ్ ఇంకా బారా షాహిద్ దర్గా యొక్క హిస్టారికల్లోకి వెళ్తే ఎవరైతే 12 మంది గొప్ప వీరులు ఉన్నారో వాళ్ళు ప్రజల కోసం, మతం కోసం పోరాడి వీరమరణం పొందారు. అండ్ వాళ్ళని ఇక్కడ ఖననం అయితే చేశారనమాట, 12 మందిని. సో అందువల్ల ఈ దర్గాకి బారా షహీద్ దర్గా అని చెప్పేసి పేరు వచ్చింది. అండ్ కొంతమంది చెప్తారు 12 మంది తలలు నరికేశారు, వాళ్ళు ఇక్కడ గుర్రాలు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేశారు. అవన్నీ కాదండి. ఎవరైతే గొప్ప వీరులు 12 మంది ఉన్నారో వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఖననం చేశారు. సో దానివల్ల ఈ దర్గాకి బారా షహీద్ అని చెప్పేసి దర్గా అని చెప్పేసి పేరు. అది మాత్రమే, ఇంకోటి లేదనమాట. అండ్ ఇక్కడ రకరకాల రొట్టెలు అయితే ఇప్పుడు ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చాయి. లైక్ ఆరోగ్యం కోసం ఆరోగ్య రొట్టె, ఉద్యోగం కోసం ఉద్యోగం రొట్టె, వివాహం కోసం వివాహ రొట్టె, ఇలాగా లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్ పెట్టేసి ఇక్కడ రొట్టెలు అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఈ సంవత్సరము ఆల్మోస్ట్ ఒక 15 లక్షల నుంచి 20 లక్షల మంది జనాలు వస్తారని చెప్పేసి మనకి అంచనాలు అయితే ఉన్నాయి. చూడాలి లైక్ ఎంతమంది జనాలు వస్తారో నెక్స్ట్ పండగ అయిపోయిన తర్వాత మనకి మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ కానీ డిక్లేర్ చేస్తుంది అఫీషియల్గా. అప్పటిదాకా మనం ఏం మాట్లాడలేము. అండ్ ఇప్పుడు ఏదైతే మీకు
ఇదంతా కూడా గంధ మహోత్సవం కనిపిస్తుందో అంటే పబ్లిక్ చూడలేరు, ఎందుకంటే ఉన్న స్థలం తక్కువే కాబట్టి. అండ్ మొత్తం పబ్లిక్ని అలౌ చేయరు. అండ్ కొంతమంది మాత్రమే లోపలికి వెళ్ళేసి ఈ గంధ మహోత్సవాన్ని జరిపిస్తారనమాట. అండ్ ఇప్పుడైతే మనకి ఫ్రేమ్లో సమీఅన్న గారు, ఆయన పక్కన మేరాజ్ మా తమ్ముడు, ఆయన వెనకాల ఫర్దీన్, మొయిద్. అదే ఫ్రేమ్లో మా అన్నయ్య రెడ్ షర్ట్లో ముసవర్ అన్న కూడా అక్కడే నిలబడి ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు అంతా కూడా ఒక ప్రేయర్ అయితే జరుగుతుంది. అండ్ ప్రేయర్ తర్వాత ఆ గంధం ఏదైతే ఉందో అక్కడ ఉన్న 12 మందికి తీసుకెళ్ళి పూస్తారనమాట. అండ్ ఫస్ట్ అయితే ఏదైతే 3 షహీద్లు ఉన్నారో ఆ 3 షహీద్కి గంధం అనేది పెడతారు. దాని తర్వాత ముగ్గురు అలా మొత్తం ఇక్కడ 4 బ్లాకులుగా ఉంటుందన్నమాట. ముగ్గురిని ఖననం చేసింది. 4 మూల 12 మంది మొత్తం షహీద్లు ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడైతే గంధం అయితే పూస్తున్నారు. యాక్చువల్గా ఈ రొట్టెల పండుగ అనేది మనకి మొహరం రోజైతే చేస్తారనమాట. అండ్ ఈ మొహరంలో మనకి మొత్తము 5 days ఉంటాయి. ఒకటో వచ్చేసి షహాదత్, విషయాన్ని ప్రకటించడం, లైక్ రెండో రోజు గంధ మహోత్సవం, సందలే షరీఫ్ అంటారు. అండ్ మూడో రోజు రొట్టెల పండుగ. ఈ రొట్టెల పండుగలే మనకి ఎంతోమంది భక్తులు వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి చేరుకొని రొట్టెల పండుగ అనేది 3వ రోజు చేస్తారనమాట. అండ్ ఇప్పుడు మీరు వీడియోలో గమనిస్తున్న ఇది సందలంతా కూడా 2వ రోజు జరుగుతుంది. అంటే 2వ రోజు మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. తెల్లవారుజాము నుంచి కంప్లీట్లీ స్టార్ట్ అయిపోయి నాకు తెలిసి 5-6 దాకా అది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుందన్నమాట. అండ్ 3వ రోజు పండుగ, అదే లైక్ రొట్టెల పండుగ. అండ్ 4th డే వచ్చేసి తహలీల్ ఫాతిహా అంటారు. అండ్ 5వ రోజు ముగింపు సభ. అండ్ ముగింపు సభ కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. చాలా మంచి ఫైర్ వర్క్స్తో, చాలా మంచి ఖవాలీతో ఎండ్ అయితే చేస్తారనమాట. అండ్ ఈ బారా షహీద్ దర్గాలో జరిగే ఈ రొట్టెల పండుగ ఏదైతే ఉందో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి కూడా హిందువులు, ముస్లింలు, కులాలకి, మతాలకి ఎలాంటి వ్యత్యాసం లేకుండా కొన్ని లక్షల సంఖ్యలో ఇక్కడ చేరుకొని ఎంతో చక్కగా చేసుకునే పండగ అనమాట ఇది. సో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది వచ్చేసి బారా షహీద్ దర్గా లోపల గంధం రోజు నుండే రష్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. నార్మల్ డేస్లో అయితే ఇంతమంది ఉండరు కూడా. అండ్ రొట్టెల పండుగప్పుడు మాత్రం చాలా మంచి క్రౌడ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు విజువల్లో చూడొచ్చు, చాలా లైటింగ్ చాలా మంచిగా ఉంది. ఇది వచ్చేసి బారా షహీద్ దర్గాకి ఎంట్రన్స్ గేట్ అనమాట. ఈ ఎంట్రన్స్లోంచి లోపలికి భక్తులు అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మా తమ్ముడు, మా ముసవర్ అన్నయ్య, మొయిద్, మేరాజు అందరు కూడా వెయిట్ చేస్తున్నారు కార్ కోసము. కార్ అయితే లోపలికి రావాలి, అంతమంది జనాన్ని క్లియర్ చేసుకుంటూ లోపలికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి గంధం తీసుకెళ్ళడానికి అసలు చాలా పోటీ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే కొంచెం గంధం దొరికినా కానీ చాలా లక్కీగా భావిస్తారు. సో మాకు కూడా కొంచెం గంధం అయితే దొరికిందనమాట. సో ఆ గంధాన్ని ఇప్పుడు మేము ఇంటికి తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అండ్ నియర్ అండ్ డియర్స్కి అందరికి కూడా పంచిపెడతామన్నమాట. అండ్ నేను కూడా ఇక్కడ మొత్తము గంధం అయిపోయిన తర్వాత నా మనసులో కోరికలు కోరుకుంటున్నాను. అండ్ నా దువా అయితే డైరెక్ట్లీ అల్లాకే చేరుతుంది. ఈ బారా షహీదుల ద్వారా నేను నా యొక్క ప్రార్థనని, నా యొక్క కోరికల్ని అల్లా ద్వాకా తీసుకెళ్ళండి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. దేవుడు తప్పకుండా ఆ కోరికలు నెరవేరుస్తాడు. దాంతోపాటుగా నేను కోరుకునేది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫస్ట్ అయితే నేను అదే కోరుకుంటాను, అదే అనుకుంటాను. నా కాన్సెప్ట్ అదే. ఎవరైనా కానీ హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ ఇలాంటి వ్యత్యాసం ఏం లేదండి నాకు. ఖచ్చితంగా అందరూ బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అనుకునే మనిషిని నేను. అండ్ అలానే అనుకుంటాను కూడా. ఇక్కడ కూడా లైక్ అందరూ మతాలకి అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ వచ్చి అందరూ కూడా చక్కగా ఐక్యతతో చేసుకునే పండుగ రొట్టెల పండుగ అనమాట. అండ్ ఇప్పుడైతే మేము గంధం ఏదైతే ఉందో మాకు దొరికిన గంధాన్ని ఆ కారులో అయితే తీసుకెళ్తున్నాము. అండ్ దీనికోసం పోటీ మామూలుగా ఉండదన్నమాట. ఎందుకంటే ఫుల్గా జనాలు అసలు పైన పడిపోతారు అసలు. అండ్ వాళ్ళకు కూడా గంధం దొరకాలి కదా. అండ్ వాళ్ళు క్యూ లైన్లో వెయిట్ చేసి లోపలికి వెళ్ళి తీసుకుంటారు, అది వేరే విషయము. అండ్ ఇక్కడతో మనకి గంధ మహోత్సవం అన్నది కంప్లీట్ అయిపోయింది. అండ్ నియర్లీ టైం అనేది 5:30 అవుతుంది. సో మా అన్న సక్సెస్ఫుల్గా కార్ ఎక్కేశారు. ఇంకా డైరెక్ట్లీ ఆయన ఇంటికైతే స్టార్ట్ అయిపోయారు. అండ్ మేమైతే కొన్ని సరదా పనులు ఉంటాయి కదా, సో ఇంకా అన్నీ చూసుకుని వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి వీడియోలో మా తమ్ముడు ముజ్జు అండ్ షాహుల్. అండ్ ఇక్కడ పెట్టే బజ్జీలు, అప్పడాలు, అండ్ ఇక్కడ ఉండే ఉయ్యాళ్ళు, ఎగ్జిబిషన్ అంతా కూడా ఒక నైట్ తిరిగేద్దాం అని చెప్పేసి వచ్చారు. నెక్స్ట్ డే వచ్చాము. యాక్చువల్లీ ఫుల్గా పడుకున్నాము. నెక్స్ట్ డే అనమాట ఈ వ్లాగ్ తీసింది. సో నేనైతే ఎక్కిన ఒక్క ఇది బ్రేక్ డ్యాన్స్.
సో ఈ బ్రేక్ డ్యాన్స్ మాత్రం కడుపులో తిప్పేసింది, తల హెడేక్ తిప్పేసింది అసలు. అండ్ ఓకే, ఎక్కినప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉండే జైంట్ వీల్, ఆ కొలంబస్ ఇలాంటివన్నీ కూడా నేను ఎక్కను, ఎందుకంటే చాలా భయం అండి అసలు నాకైతే. లిటరల్లీ నాకు చాలా భయము. అండ్ పబ్లిక్ చూడొచ్చు మీరు. యాక్చువల్లీ ఇది ఆదివారం రోజున క్రౌడ్ సాయంత్రము, అంటే మూడో రోజు రొట్టెల పండుగ పట్టుకొని చాలామంది పబ్లిక్ ఇంటికి వెళ్ళిపోయారు కూడా ఆదివారం రోజున కంప్లీట్ చేసుకొని. అండ్ ఆ రోజు నైట్ కూడా క్రౌడ్ ఇది. అండ్ అప్పటికీ ఎక్కువగానే ఉన్నారు. అండ్ చాలామంది ఇక్కడే నిద్ర కూడా చేస్తారు 5 రోజులు ఇక్కడే ఉండి. అండ్ ఇదే స్వర్ణాల చెరువు అనమాట. ఇక్కడే మనకి డే టైంలో రొట్టెలు అనేది మార్చుకుంటారు. నెక్స్ట్ డే అయితే మధ్యాహ్నం టైంలో మా అమ్మగారు అయితే వెళ్ళి రొట్టెలు పట్టుకొస్తారు. నేనైతే జస్ట్ నైట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఆ స్వర్ణాల చెరువు ఎలా ఉందని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాను. అండ్ వీడియో తీసుకున్నాను. అండ్ అప్పటికి కూడా చాలామంది రొట్టెలు అయితే మార్చుకుంటున్నారు. అండ్ నేనైతే వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చెల్లి కోసము వివాహ రొట్టె అని చెప్పేసి తీసుకున్నాను. हेलो आती बशीर चावल हमें लगा पानी के नीचे आ गए, तुम्हें लगा कहाँ है और लगता नहीं तुम करता हूँ आती आती जैन मिल के पास चलो, आओ जल्दी आती सुनते हैं तुम्हें कहाँ है कि मैं जैन मिल के पास चलो, फोन लगता नहीं है तुम्हारा फोन स्विच ऑफ हो गया आपको 10 बार करें फोन लगता नहीं है तुम्हारा आता हूँ ఇందాక మా ముర్తుజా మా తమ్ముడిని ముజామల్ని మైక్లో పిచ్చాడు, ఎందుకంటే మా ఫోన్లో ఛార్జింగ్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మేము అలసిపోయి కంప్లీట్లీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ టైం అయితే ఆల్మోస్ట్ 5 o'clock అవుతుంది. అండ్ థర్డ్ డే అయితే ఎంటర్ అయిపోయింది. ఈరోజు మాత్రం క్రౌడ్ భయంకరంగా ఉంటుందన్నమాట రొట్టెల పండగకి. అండ్ మీరు నెక్స్ట్ రొట్టెల పండగకి అయితే వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా థర్డ్ డే అయితే రొట్టెలు అయితే పట్టుకోండి. అండ్ ఆ థర్డ్ డేనే అఫీషియల్గా రొట్టెల పండగ అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మా నెల్లూరులో జరిగిన రొట్టెల పండగ అనేది సక్సెస్ఫుల్లీ థర్డ్ డే కంప్లీట్ అయిపోయింది. నేను కూడా ఇంకా నెక్స్ట్ అనంతపురంకి స్టార్ట్ అయిపోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.